ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా కనీసం మీకు మానవత్వం లేకుండా ఏంది డ్రైవింగ్ ఇది? రోజేమో మేము సోషల్ మీడియా కోసం మిమ్మల్ని చూసుకుంటే మేము ఇది చేస్తున్నాం. ఏదో కొత్తపేట ఆటో స్టాండ్ దగ్గర కింద జరిగిన సంఘటన ఇది. ఒకసారి చూడండి. ఇది డ్రైవర్ల నిర్లక్ష్యం అనాలనా ఏమనాలి? ఏంది ఎవరు ఈ బాధ్యులు దీనిలోకి? మొత్తం రోజుకు 100 ప్రాణాలు పోతున్నాయి, 1000 ప్రాణాలు పోతున్నాయి, అయినా కొంచెం కూడా ఆలోచించారు వీళ్ళు. ఇదే ఏంది సంఘటన చూడండి ఒకసారి. ఒకవేళ ఎవరికన్నా ఏమైనా ఏంటో లోపల తాండూరు బస్సు, ఇది కూడా తాండూరుకే మళ్ళీ సంబంధించి తాండూరు బస్సే. అన్న కొంచెం సమయం లేట్ అయినా పర్వాలేదు, కానీ ఇలా ఇబ్బంది పడకండి అన్న. ఇబ్బంది పడి జనాలను అందరినీ భయాందోళనకు గురి చేయకండి. కొంచెం ఆలోచించండి. మన కోసమే కదా, ఒకసారి ఆలోచించండి. కాకపోతే ప్రమాదం ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే అందరం బాధపడాల్సిన వాళ్ళమే. ఆలోచించండి అన్న. అక్కడ ఉన్న స్థానిక కొత్తపేట ఆటో స్టాండ్ కాలనీ వాళ్ళు కూడా అందరూ వచ్చి చాలామంది సహాయం చేశారు. మానవత్వం అంటే ఇలాగే ఉండాలి. ఏ ఆపద వచ్చినా అందరం ఇలాగే కలిసిమెలిసి చేస్తే ఎన్నో ఆపదలను కూడా మనం అరికట్టచ్చు. వెంబడే పోలీసు వాళ్ళకి కాల్ చేయండి. నమస్కారం మేడం, నా పేరు మనోహర్, సమాజ సేవక్ మేడం. అయితే మన కొత్తపేట ఆటో స్టాండ్ కాడ మొత్తము ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది, బస్సులు 2 ఇరుక్కున్నాయి. ఇప్పుడు క్లియరెన్స్ అయిపోయింది మేడం. అక్కడ ఉండి క్లియరెన్స్ చేపిస్తున్నాం. కాకపోతే కొద్దిగా మన వాళ్ళు అక్కడ ఎవరు లేరు, కొద్దిగా పంపేయండి మేడం. అవును మేడం, నా పేరు మనోహర్ మేడం. ట్రాఫిక్ చాలుకున్నాయి, తాండూరు బస్ ఇంకోటి, అది క్లియర్ చేసినాము. అక్కడ దగ్గర ఉండి క్లియర్ చేసినాం. కాకపోతే ఇంకా మౌనార్ లోకలే మేడం, లోకలే మేడం. మేడం మన కొత్తపేట ఆటో స్టాండ్ ఉంది మేడం. ఆటో స్టాండ్ చౌరస్తా నుంచి మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్ అవుతుంది. హలో సార్, నమస్కారం సార్. నా పేరు మనోహర్, సమాజ్ సేవక్ సార్. మన కొత్తపేట ఆటో స్టాండ్ దగ్గర సార్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బస్సులు 2 కొద్ది నయం, ఏ మిస్టేక్ కాలేదు. బస్సులు మొత్తం ముందరికి తీసుకొచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసినాం. ఒకసారి ఆడికి వెళ్ళండి సార్, అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఏ ఆపద జరిగినా ఇలాగే స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. డ్రైవర్ అన్నలను కోపంలో మాట అనాల్సి వచ్చింది. నేను అన్న మాటను వెనక్కి తీసుకుంటాను, క్షమాపణ కూడా కోరుతున్నాను. మీ మంచి కోసమే కోపం అయ్యానన్న, దయచేసి క్షమించండి. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.